నీట్ పేపర్ లీక్ నిరసిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కోరుతూ ఢిల్లీ జంతర్ మంతర్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్కు మద్దతుగా ఒంగోలులో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కన్సర్న్ సిటిజన్స్ మరియు ప్రజా సంఘాల సమన్వయంతో శనివారం నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో భాగంగా అంబేద్కర్ విగ్రహం నుంచి చర్చి సెంటర్ వద్దకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా ఎస్సీసీఎల్ డిపార్ట్మెంట్ అధ్యక్షులు మన్నం ప్రసన్నరాజు అధ్యక్షత వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు చావలి సుధాకర్, సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ ప్రతినిధి సుబ్బారావు, ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు ఆనంద్, ఎరుకుల సంఘం ప్రతినిధి పేరం సత్యం, న్యాయవాదులు షేక్ కరీముల్లా, నూకతోటి రవికుమార్, ఆడె రామ సుబ్బారావు, కన్సర్న్ సిటిజన్స్ ప్రతినిధి ఎద్దు విజయ్ కుమార్, సంపత్, కేఎన్పిఎస్ ప్రతినిధి మేడికొండ జార్జి, ఐఎల్పీ పార్టీ నాయకుడు దాసరి సుందరం, సుబ్రహ్మణ్యం, పేరయ్య, విజేంద్ర భోజన్ కత్తి కళ్యాణ్, కొప్పోల్ కొండల్, ఓరియంటల్ ఆనంద్, సుధాకర్, ఆనంద్ రవి, లక్ష్మీనారాయణ, గోవింద్, రామలింగం, అలాగే వివిధ ప్రజా సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై కాన్స్టిట్యూషన్ సోదరుల భారతదేశంలో సోనం వాంగ్చుక్ ఒక 20 రోజుల నుండి నీట్ పేపర్ మీద అది కుంభకోణం జరిగింది. విద్యార్థుల జీవితాలతోటి ఈ ప్రభుత్వాలు ఆటలాడుకుంటున్నాయి, విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేస్తున్నాయని ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఉంటే ఈ ప్రభుత్వాలకు కూడా చెవు పెట్టినట్టు లేదు. విద్యార్థులు ఎంతో మంది భవిష్యత్తు సర్వనాశనం అయిపోతా ఉంది. విద్యార్థుల కళలన్నింటినీ కూడా నీరుకొచ్చే ప్రయత్నంలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. దీనికి మేము ఒకటే అడుగుతున్నాం, అయ్యా ఈ ప్రభుత్వాన్ని సిద్ధంగా తింటే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఇంత ఘోరం జరిగి, ఇంత కుంభకోణం జరిగి విద్యార్థులు ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటే ఈయన ఢిల్లీ రాజధానిలో ఆమరణ నిరాహార చేస్తుంటే కనీసం ఆయన్ని పలకడానికి కూడా ఎవరికి కూడా టైం లేకుండా పోయింది. ఇది సిగ్గుచేటు వ్యవహారం అని మేము భావిస్తా ఉన్నాం. వెంటనే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఈ దేశంలో నిరుద్యోగ సమస్యని నిర్మూలించలేని ప్రభుత్వాలు వెంటనే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సుఖంగానికి ఆయనకి మేమందరం కూడా సంఘీభావం తెలుపుతా ఉన్నాం. ప్రముఖ విద్యావేత్త, లద్దాఖ్ యొక్క ప్రతిపత్తి కావాలని గొప్ప పోరాటం చేసిన పోరాట యోధుడు, ఎన్విరాన్మెంటలిస్ట్ సోనం వాంగ్చుక్ దానికి నిరసనగా జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తా ఉంటే 21 రోజుల నుంచి మరి ఆయన చేస్తున్నటువంటి డిమాండ్ ఒకటే, ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ ఎవరైతే ఉన్నారో రాజీనామా చేయాలి, బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. మరి ఎందుకు ఆయన అంటిపెట్టుకొని ఉన్నాడో, మరి దానికి ప్రభుత్వం కూడా ఆయన రాజీనామాకి మరి ఎందుకు ప్రోత్సహించలేదో అర్థం కాదు. మరి గతంలో చూసినట్టుకైతే మనకి రాజకీయ చరిత్రలో చూసినట్టుకైతే చిన్న చిన్న వాటికి కూడా రాజీనామాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి లాల్ బహదూర్ శాస్త్రి చూస్తే ఒక రైల్వే మంత్రిగా ఉన్న ఆ రోజుల్లో ఒక రైలు యాక్సిడెంట్ జరిగితే ఆయన బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. మరి మమతా బెనర్జీ కూడా అప్పట్లో రాజీనామా చేస్తే అటల్ బిహారీ వాజ్పేయి దాన్ని అంగీకరించలేదు. ఇలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. గతంలో చిన్న చిన్న ఇన్సిడెంట్లకు కూడా మనస్తాపం చెంది రాజీనామా చేసినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఎడ్యుకేషన్ మీద ప్రభావం చూపేటువంటి ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయమని సోనం వాంగ్చుక్ 21 రోజులుగా చేస్తా ఉంటే ప్రభుత్వాలు ఈరోజు ఆయన శిబిరాన్ని బలవంతాన లేపారు తప్ప దానికి మద్దతుగా మరి నైతిక బాధ్యత వహిస్తా ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంతవరకు రాజీనామా చేయలేదు.
దీన్ని మేము నిరసిస్తా ఉన్నాం. ఇక్కడ ప్రకాశం జిల్లా ఒంగోలులో మన మొత్తం ఐక్య సంఘటన వేదిక తరఫున మేము దీన్ని నిరసిస్తూ ఈరోజు క్యాండిల్స్ తోటి నిరసన ప్రదర్శన తెలియజేస్తా ఉన్నాము. సోనం వాంగ్చుక్ ఒక గొప్ప ఇంజనీరు, పర్యావరణవేత్త, రామన్ మ్యాగ్సెస్ అవార్డు గ్రహీత. హిమాలయ పర్వతాల నుంచి ప్రవహించేటువంటి ఆ మంచుని స్థానిక వ్యవసాయ అవసరాల కోసం మంచు స్తూపాలు నిర్మించినటువంటి ప్రత్యేకమైనటువంటి పర్యావరణ శాస్త్రవేత్త. అటువంటి శాస్త్రవేత్త ఇవాళ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర 19 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. కారణం ఏంటంటే ఈ దేశంలో మొన్న 22.5 లక్షల మంది దరఖాస్తు చేసినటువంటి నీట్ యూజీ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. మిత్రులారా, 2014 నుంచి ఈ దేశంలో 142 ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయి. 2014 నుంచి లీకేజీ భారతం, అవినీతి భారతం, అక్రమాల భారతం, అట్లాగే అన్యాయాల భారతం. దేశాన్ని నక్కల పాలు చేస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి దానికి బాధ్యత వహించి రాజీనామా చేయాల్సింది. 11 మంది పిల్లలు సూసైడ్ చేసుకున్నారు. ఆ పేపరు లక్షలు కొనుక్కున్నారు. యూజీ పేపర్ మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టారు. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఒకటి ఉంది. ఒక పరీక్ష పేపర్ లీక్ అయింది, మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టారంటే అది ఖచ్చితంగా అవినీతి లేదా ఖచ్చితంగా అన్యాయం, అక్రమం. ఆ అక్రమానికి బాధ్యుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఆయన రాజీనామా కోరుతూ కాక్రోచ్ పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేస్తూ ఉంటే ఆ ఆందోళనకు మద్దతుగా వాంగ్చుక్ ఇవాళ 19 రోజులుగా నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఈరోజు అక్రమంగా ఉదయం పోలీస్ ఫోర్స్ తోటి ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. సోదరులారా, ఇక్కడ మన అందరికీ తెలియాల్సింది ఏంటంటే రోజు రోజుకి ప్రజాస్వామ్యం మృగ్యమైపోతా ఉంది. భారత రాజ్యాంగాన్ని రోజు రోజుకి హరించి వేస్తున్నారు. ప్రజాస్వామ్యం లేకపోతే, రాజ్యాంగం లేకపోతే మనలాంటి వాళ్ళు ఎవరికి ఈ దేశంలో బతికే హక్కు ఉండదు. మీ అందరికీ తెలుసు, SIR పేరుతో ఈ దేశంలో ఓట్లన్నీ తీసేసి మనకి కాందిశీకులు చేసేటువంటి వాతావరణం వస్తుంది. దాన్ని నిరసిస్తూ వాంగ్చుక్కి మద్దతుగా ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చి ఆయనకి మద్దతుగా, ప్రజాస్వామిక పోరాటాలకు మద్దతుగా భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని కోరుకుంటూ గత 12 సంవత్సరాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం కాకుండా అమిత్ షా మోడీ రాసిన రాజ్యాంగం ప్రకారం నడుస్తూ ఉంది. రాజ్యాంగాన్ని పూర్తిగా ఒకేసారి రద్దు చేయకుండా రాజ్యాంగంలో అనేక ఈ దేశంలో ఉన్న అనేక మందికి పొందుపరిచినటువంటి హక్కులు, న్యాయపరంగా రావాల్సినటువంటి అన్ని, మరి ముఖ్యంగా రిజర్వేషన్లు, ప్రభుత్వ రంగాల మొత్తాన్ని ప్రైవేటీకరించి ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు అసలు లేనటువంటి పరిస్థితిని ఈ దేశం ఈ మోడీ పాలనలో జరుగుతూ ఉంది. దీనికి మనం కూడా ఆత్మహత్య చేసుకోవాలి. ఇప్పుడు ఒక్క సోనం వాంగ్చుక్ చేస్తే కాదు, మనం ఓటేసేప్పుడు మనం వేసిన కాంగ్రెస్, వైసీపీ వేసిన ఓటు, తెలుగుదేశానికి వేసిన ఓటు, జనసేనకి వేసిన ఓటు, ఈ ఓట్లన్నీ వాళ్ళు తీసుకెళ్లి బీజేపీకి వేయటం వల్ల, ఈ ఎంపీలు మొత్తం వాళ్ళకి మద్దతు ఇవ్వటం వల్ల వాళ్ళు ఇటువంటి వాటికి మద్దతు ఇస్తా మొత్తం RSS బేస్గా గల వాళ్ళకి సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలుగా నియమిస్తా ఉన్నారు. RSS బేస్ గా ఉన్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు పేపర్లు తయారు చేయటం కూడా వాళ్ళని కూడా పెట్టి, మరి అనేక మంది మేధావులు, వీళ్ళు చదువు సంఖ్య లేని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, ఉన్మాదులు, వీళ్ళని కీలకమైన ప్రభుత్వానికి సంబంధించిన విద్యావంతులు తయారు చేయడానికి, పేపర్లు తయారు చేయడానికి పెట్టొద్దని ఎన్ని మొత్తుకున్నా కానీ వాళ్ళు చేస్తానే ఉన్నారు. మనం బీజేపీని డౌన్ అవనని, బీజేపీ ఇదని మనం ఇప్పుడు మన ముందున్నటువంటి 3 పార్టీలకు ఓట్లేసి వీళ్ళు తీసుకెళ్ళి అక్కడేసి వాళ్ళకి ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళకి మనమే ప్రోత్సహించినట్టు అవుతా ఉంటుంది. కుప్పోలు ఏడుకొండలరావు, ఉమ్మడి ప్రకాశం జిల్లా మాల జేఏసీ అధ్యక్షులు. నేడు మన ఒంగోలులో ఉద్యమాలకి పురిటిగడ్డ అయినటువంటి ఒంగోలులో జాతి కాదు, మతం కాదు, దీనికి విరుద్ధంగా ఈరోజు ప్రపంచ జనాభా కూడా అధిక జనాభా
అభివృద్ధి మార్గంలో నడవాలంటే రెండు మార్గాలు. దానిలో ఒకటి విద్య, రెండవది వైద్యం. విద్య అనే దానికి కుంటుపడింది. ఆ విద్యని సర్వనాశనం చేసే విధంగా, ఆ మూలాలని సర్వనాశనం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది అనే దానికి నిదర్శనంగా మన వాంగ్మూలం ఈరోజు తెలియజేస్తా ఉంది. 60లో 20 రోజులు నిరాహార దీక్ష చేసినటువంటి మహానుభావుడు ఈయనకి కేంద్ర ప్రభుత్వం ఎందుకు నోరు విప్పటం లేదనేది ఇది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఈ ప్రశ్నార్థకం ప్రపంచ దేశంలో, భారతదేశంలో ప్రతి ఒక్క దేశం కూడా, ప్రతి ఒక్క రాష్ట్రం కూడా చూస్తా ఉంది, గమనిస్తా ఉంది. భారత జాతీయ పార్టీ బీజేపీ పార్టీ కళ్ళు తెరిచి ఈ యొక్క నినాదాన్ని గమనించి కేంద్రంలో పనిచేసినటువంటి విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని ఖండిస్తూ ఈ రోజు మన రాష్ట్రంలో మోడీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తూ అన్ని రాష్ట్రాలలో కూడా ఇదే విధంగా క్యాండిల్ నిరాహార దీక్ష చేయాలని కూడా మేము నినాదం ఇస్తూ ఇక్కడ జరిగినటువంటి నినాదానికి అన్ని కుల సంఘాలు, అన్ని పార్టీలు కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేసి ఈ యొక్క విజయాన్ని పొందాలని చెప్పి నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి జైభీములు తెలియజేస్తా ఉన్నాం. నీట్ అనే ఎగ్జామ్ లో అవకతవకలు జరిగినందువలన మనకు తెలిసినంత వరకు 18 మంది చనిపోవడం జరిగింది. ఎందుకంటే మాకు ఇంకా భవిష్యత్తు లేదనేది. ఇదంతా ఎవరు చేశారంటే పాలకులు చేసినందువలన, వీళ్ళు చెప్పుకునే పరిస్థితి లేనందువలన ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది 18 మంది. మరి ఎన్నిటిని కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి అవకతవకల్ని, ఈ అసమర్థతని నిరసిస్తూ మనందరికి తెలుసండి. వాంగ్చుక్ గత జూన్ 28వ తేదీ నుండి ఆమరణ నిరాహార దీక్షకి పూనుకోవడం జరుగుతుంది. మనకి తెలుసు, ఆయన ఇందాక రవి గారు అన్నట్టు ఆయన మెకానికల్ ఇంజనీర్, చాలా గట్టివాడు, ప్రజాస్వామ్యుతంగా ఎట్లా పోవాలనేది కూడా ఆయనకు తెలుసు. మరి ఈ పరిస్థితుల్లో ఆయన న్యాయం జరగాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఖచ్చితంగా రాజీనామా చేస్తేనే సమస్యకి పరిష్కారం ఉంటుంది, భవిష్యత్తులో ఇంకా ఇలాంటి పొరపాటు జరగకుండా ఉంటుందన్న ఆలోచనతో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న క్రమంలో ఈరోజు ప్రభుత్వాలు భయపడిపోయినాయి. ఆయనకి ఏదైనా జరిగితే మొత్తం దేశం మొత్తం కూడా ఏమవుద్దో అనే ఆలోచనతో వారిని అర్ధరాత్రి తీసుకెళ్ళడం జరిగింది. ఏది ఏమైనా సరే ఈ రోజుకి 20 రోజులండి. మరి ఎల్లుండికి ఆయన పార్లమెంట్కి ఎవరు వచ్చినా రాకపోయినా వీళ్ళకి అవినీతిని నిరసిస్తూ నేను పార్లమెంట్కి పోతానని కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రభుత్వం గమనించింది. ప్రజా ఉద్యమాల వ్యతిరేకత అనేది వాళ్ళకి చవి చూస్తారన్న ఆలోచనతో వారిని ఈరోజు అక్కడి నుంచి తీయటం కూడా జరిగింది. ఏది ఏమైనా సరే మనకు తెలుస్తున్న వార్తలు ఏంటంటే అక్కడ కూడా మంచినీళ్లు ముట్టలేదు. అలాంటి వ్యక్తి ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు ఖచ్చితంగా మనందరం కూడా వారికి సంఘీభావాన్ని తెలుపుతూ ఖచ్చితంగా ఎవరి మీద అయితే ఈ అవినీతికి పాల్పడ్డారో వారు రాజీనామా చేయాలని చెప్పి, ఉద్యమకారుడు, ఒక మంచి ఇంజనీర్, తర్వాత పర్యావరణ పరిరక్షకుడు, లడాక్ లో ఆయన చేసిన సేవ చూస్తే ఇప్పటి నుంచి కాదు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వాళ్ళు కూడా తలదిక్కి వాళ్ళ తండ్రి నిరాహార దీక్ష ఆపించారు. అలాంటి వ్యక్తికి మేము కోరుకునేది ఏంటంటే, ఒక వ్యక్తిని ఒక పార్టీకో, కులానికో, మతానికో ముడిపెట్టకుండా సాంఘిక సేవ చేస్తున్న ఒక వ్యక్తికి మనం అందరం మద్దతు ఇద్దాం. మహాత్మా గాంధీ చెప్పిన ఒక మాట మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, మనిషికి ప్రాణం ఎవరు పోయలేదు, మనం తీసే హక్కు ఎవరికి లేదు. అందుకని ఇలాంటి గొప్ప వ్యక్తిని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని కోరుతూ